అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ మీటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడడంతో ఇంట్లో ఉన్న సిలిండర్, ఏసీ పేలి ఇల్లంతా మంటలు వ్యాపించడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. చచ్చిపోవాల్సిన వాటిగా జనాలు లేక ఇంట్లో వాళ్ళు స్కూల్ వాళ్ళని వెళ్ళిపోయారు. వీళ్ళు ఎవరు రావద్దు, ఇక్కడ మిషన్ వాళ్ళు పెట్టుకొచ్చారు. తెలుసుకున్నా ఉంటుంది. రాత్రి పొగ వస్తుంది, వాళ్ళు ఇంట్లో కొంటాం, ఆ కిటికీలలో కొంటాం. పొగ వస్తుంటే నేను ఒక్కదాన్నే ఉండేది. పొగ వస్తుంటే ఇంకా మూతన ఏంది పొగ వస్తుంది, కారణం వస్తున్న పొగ వస్తుంది అని చెప్పేసి ఆ కిటికీ కాడికి పోయి వాళ్ళని కేకేసినాను. వాళ్ళు ఇంకా అవుతున్నా ఓమో అనుకొని బయటకు వచ్చింది. ఏం చేయటానికి అవకాశం ఉంది, చొక్కా కూడా గారిపోయింది. వాళ్ళిద్దరు ముసలోళ్ళ? ఇద్దరు ముసలి. ఇప్పుడు వాళ్ళు ఏమి మీ కూతురు అమ్మాయి లేదు, ఆ అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్లో ఉండదు. వచ్చినా ఏముంది లేకపోతే అని అందరూ చాలా మంది జనం వచ్చింది. కనీసం 500 మంది. మా ఇప్పుడు సిలిండర్ బెల్లిందంట. సిలిండర్ కూడా బేలింది, సిలిండర్ మిషన్ కాలిపోయింది, ఫ్యాన్లు పోయినాయి, ఏమి లేవు. ఇంకా ఒక ఏది మీటర్ కానించి కాలింది. అది మీటర్ కానించి ఇల్లంతా గమ్ముకుందయ్యా. చుట్టూరు షోకేస్ ఇల్లు ఉన్నాయి కదా, కాలుతుంటే ఇంకా వాటికి తగులుకొని మొత్తం గారిపోయింది. ఇటు అటు మొత్తం గారిపోయింది. తలుపులు కూడా పోయినాయి, 3 తలుపులు పోయినాయి. వచ్చారు రాత్రి వచ్చారు మీ వాళ్ళు? తెల్లారుజామున వచ్చింది. ఆడ ఇంటికి బయలుదేరాను. పిల్లగాడు తండ్రి వచ్చింది. ఏం చేస్తారు, ఏమన్నా డబ్బు కానీ బంగారం సంఘటన అయ్యింది వాళ్ళు కానీ చెప్పరు. ఇంట్లో ఏముంది వాళ్ళు ఈడ ఉండకపోయిరయ్యా, నెల అవుతుంది వాళ్ళు పోయి ఆడికి. అన్ని తీసుకొని పోయింది. డబ్బులు హైదరాబాద్ ఖర్చుగా ఆడికి పోయింది. కొంత బాగాలేకపోతే సొమ్ములు బొమ్మలు నష్టపోతే చేస్తే రాసుకొని వాళ్ళు వస్తారు, పోలీసులు వచ్చి చూస్తారు. పోలీసు వాళ్ళు కూడా వచ్చి రాసుకున్నారు. తెలుసుకున్నాం. రాత్రి పొగ వస్తుంది, వాళ్ళు ఇంట్లో కొంటాం.